నిజంగా దాన్ని ఎలా చూడాలి? డేటా చౌర్యం అనేది అంత సింపులా? మనకి ఇంకా భద్రత అనేది లేదు అని అనుకోవాలా? ఇది కనుక సిబిఐ దర్యాప్తు లేకపోతే కనుక కేంద్ర ఎన్ఐఏకు అప్పచెప్పకపోతే తీవ్రవాద థ్రెట్ కూడా ఉంటుంది మనకి. అవును. ఎందుకు అంటే ఇప్పుడు మొన్న అతను పెట్టిన పోస్టు మామూలు పోస్ట్ కాదు. లాంగిట్యూడు, లాటిట్యూడ్లు, తర్వాత అందులో ఉన్నటువంటి ఆధార్లు, ఐఈఎంఐ నెంబర్లతో సహా, అంటే ఇంత ట్రేస్ చేసి పెట్టారు అంటే ఖచ్చితంగా అది అతిపెద్ద కుంభకోణం. మాఫియా శక్తుల చేతిలో ఉన్నట్టు అది. మాఫియా చేతిలోకి మన జీవితాలు తీసుకెళ్ళి అప్పచెప్పామా? అత్యంత ప్రమాదకరమైన అంశం ఇది. ప్రభుత్వం చేతిలో ఉంటే సేఫ్ అనుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన ఈ వాలంటీర్ల ద్వారా డేటా ఎత్తేస్తున్నారు అన్నారు. వాలంటీర్ ఏం పట్టుకుంటాడు? ఐఈఎంఐ నెంబర్లు పట్టుకోడే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబరు, ఎంతమంది ఉన్నారు, ఇది. అదే తప్ప అయితే ఇంత పెద్ద దారుణం జరిగితే ఎవరు మాట్లాడట్లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు. మన దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతను ఏదైనా మాట్లాడగానే రచ్చ ప్రచారం నడిచింది. అప్పుడు వాలంటీర్లు కూడా కొట్టేశారు కదా సార్, ఆపి మీకు ఎందుకు డాటా అది దాని జనసైనికులు అందరూ కూడా అదే చెప్పేది. ఇప్పుడు ఇందులో జరుగుతున్న పాయింట్ ఏంటి, మనకి అక్కడ అదే తప్పు అన్నప్పుడు ఇది ఇంత జరిగితే ఎవడు మాట్లాడట్లేదు.